రూర్ మండలం అది మహబాద్ జిల్లా మైసీ కాలనీ అంబేద్కర్ నగర్ అయితే మా ఇంటికి మా మరిది వచ్చిండు బాగా తాగి నైట్ పూట వచ్చిండు నైట్ పూట వచ్చి మా అత్తమ్మ మా ఇంటికనే ఉంటుంది 2 కాళ్ళు ఇరుగున్నాయి ఆమెకు 3 నెలలు అవుతుంది కాళ్ళు ఇరిగి ఆమె మా ఇంటి దగ్గరనే ఉంటుంది వచ్చి డబల్ మీనింగ్ మాట్లాడుకుంటా గలీజు మాటలు మాట్లాడుతాను మా ఆయన ఉండి ఏదన్నా ఉంటే పొద్దున మాట్లాడుకుందాము వెళ్ళరా ఈ నుంచి అని అంటే ఇక బూత్ మాట తిట్టిండు నేను ఏం మాట్లాడతాను అని నేనన్నా అనగానే బండితో గుద్దిండు సార్ అసలు నిన్ను చంపాలని గుద్దిండు బండితోని గుద్ది ఆ బండి నా కాలు పైన పడేసి జేబులో పెన్ను తీసిండు మా ఆయనను కంట్లో పొడిచాక నేను మొత్తుకుంటా మళ్ళీ ఉరికొచ్చి కడుపులో దాన్నిండు బూత్ మాటలు తిట్టుకుంటా కడుపులో దాంతో నేను అసంటే అంత దూరం ఉరికినా నేను మా బాబు మా ఆయన అసంటే పోయినాక మళ్ళీ అక్కడికి వచ్చి 3 సార్లు దాన్నిండు అదే రోజు నైట్ అయ్యమ్మటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగానే నా కడుపు వాపుకొచ్చింది అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు ఆ నైటే 8:30, 9 అవుతుంది స్టేషన్ల నుంచి మళ్ళీ హాస్పిటల్ పోతే ఎంజిఎం పంపించారు ట్రీట్మెంట్ లేదని ఎంజిఎంకి వెళ్ళినాం ఆ నుంచి మళ్ళీ పొద్దున వచ్చినాం అక్కడ చూసిరు మళ్ళీ నొప్పి స్టార్ట్ కాగానే ఇక్కడ విజయ్ కుమార్ హాస్పిటల్లో చూపించుకున్నాం మళ్ళీ స్కానింగ్ తీస్తే గర్భసంచి వాపు వచ్చింది ఆపరేషన్ అయింది అమ్మ నీకు 3 నెలలు 4 నెలలు అవుతుంది అని అన్నారు మళ్ళీ ఎస్ఐ దగ్గరికి పోయి అడిగితే రేపు రాపు అమ్మ యూరియా బస్తాల గురించి పోతాను అని చెప్పిన ఎస్ఐ మళ్ళీ తెల్లారిపోయినాక ఇంక్వైరీ పంపిస్తాడు ఇంక్వైరీకి వస్తే వాళ్ళు అక్కడ సాక్ష్యాల వాళ్ళు మా సైడ్ వాళ్ళు కొట్టిరని చెప్పారు ఇక్కడ జరిగినట్టే కొట్టిరని చెప్పారు వాళ్ళ సైడ్ వాళ్ళు కొట్టలేదని చెప్పారు మళ్ళీ పోయినాం మళ్ళీ 6వ తారీఖు నాడు పిలిస్తే మళ్ళీ అక్కడ పోయినాం 6వ తారీఖు నాడు ఎస్ఐ సార్ ఏం చేసిండు మమ్మల్ని కొట్టిండని మేము పోతే ఈ కొట్టింది పక్కకు పెట్టిండు ఆస్తి ఒక సైడే మాట్లాడి మా బావకు 12 గుంటలు మా మరిదికి 10 గుంటలు రాపిచ్చి అట్లెట్లా రాపిస్తాను సార్ నువ్వు కులం ఉన్నారు కదా అక్కడ మాట్లాడుకుంటావు నన్ను కొట్టినా నేను ఇది పక్కకు పెట్టి అది చెప్తాను సార్ అంటే నువ్వేం మాట్లాడకమ్మా ఎక్కువ మాట్లాడు బయటకు నడు నువ్వు అన్నాడు మేము పొద్దున 11 గంటలకు పోయిన వాళ్ళం నైట్ 8:30, 9 అయిందాక సంతకం పెట్టింది అక్కడ రానియాలి మా ఆయనను బలవంతం చేసి సంతకం పెట్టిండు ఉపేందర్ సార్ ఎస్ఐ పెట్టించే రోజు నైటే మా మామకు హార్ట్ అటాక్ వచ్చిందట ఇక్కడ సంతకాలు కాగానే సామాన్లని చదువుడు మొదలుపెట్టారు మా ఇంటికి వచ్చి మా మరిది వాళ్ళు తీసుకుపోయినాక ఆ రోజు నైట్ ఎంజిఎంలు వేసిరట 15-20 లక్షల ఆస్తి తీసుకున్న వాళ్ళు ఎంజిఎంలు ఎట్లెత్తారు సార్ ఎంజిఎంలు వేసారు మా మామ ఆయన చనిపోయినాక గురువారం నాడు చనిపోయినాక మేము ఆడికి పోతే అక్కడికి రానిత్తలేరు సావు కాడికి రానిత్తలేరు 3వ రోజు రానియకపోతే ఎందుకు రానిత్తలేరు మేము కులం వాళ్ళం కదా అసలు నా మేనత్త మీరు ఎందుకు రానిత్తలే ఆయన పుట్టిన కొడుకు కదా నా భర్త వల్ల పుట్టిన మరని నేనంటే మీరు ఎస్ఐకి పోయి అడుక్కోపోయారు అంటాను ఎస్ఐ సార్కి అడిగిపోయినాం ఏంది సార్ ఇట్లా మాట్లాడతారంటే మాకేం తెలియదమ్మా ఏం మాట్లాడతానమ్మా ఆ రోజు సంతకం పెట్టినాం అయిపోయింది కానీ అన్నాడు అన్నాక ఇంక్వైరీ పంపిస్తా పో అన్నాడు ఇక్కడ పట్టించుకుంటలేరని ఎస్పీ సార్కి అడిగిపోయినాం అక్కడ పోయి చెప్పిన ఎస్పీ సార్ ఏం చేసిండు సిఐ దగ్గర పంపించండు సిఐకి అడిగిపోయినాం సిఐ సార్ పిలిపించి ఎందుకు రాపించిన ఉపేందర్ సార్ అని అంటే పోషించడానికి రాసిందానంటే పోషించటైనా చనిపోయింది కదా ఆ పేపర్ తెచ్చి చింపేస్తావా లేకపోతే ఈమెను కొట్టినందుకు ఏ కేసు ఎందుకు పెట్టలేదు దేనికి పెట్టలేదంటే సారు రాస్తా సార్ ఇక కేసు రాస్తా అని మళ్ళీ మేము ఇంటికి పోయినాక వేజ్ అడిగిండు ఇవేం పని చేస్తుంది అన్నాడు వేజ్ అడిగిండు ఇవన్నీ అడిగిండు మళ్ళీ తర్వాత కేసు రాయలేం రాయలే సార్ 26 తారీఖు నాడు మళ్ళీ పిలిచిండు 26 తారీఖు నాడు పిలిచి అంటాడుగా మేము ఇల్లు జాగా కొన్న పేపర్లు మా ఆయన పనికి పోయే పేపర్ అవి 2 పేపర్లు మీరు తెచ్చి ఇక్కడ చింపేయరమ్మా చింపేస్తే అలా ఆ పేపర్ చింపేస్తారని బెదిరిస్తాను సార్ ఎస్ఐ సార్ చేయబట్టి మేము చనిపోతాం అంతా చేసేది మొత్తం ఉపేందర్ సారే ఆయన వల్లనే వీళ్ళ ఇంట్లో రెచ్చిపోయి గలీజు మాటలు తిట్టడం మమ్మల్ని కులంలోకి రానియకపోవడం మేమేం తప్పు చేసినాం సార్ అసలు ఆమె మా మేనత్త మా నాన్న తోడబుట్టినాము మాకుండాలి అధికారం వాళ్ళు చెలాయించుకుంటా మా ఆడబిడ్డ గాజులు తీసుకొచ్చి కొన్న గాజులు పెట్టింది మామూలు గాజులు ఎత్తే పెట్టనీయకపోతే అక్కడ పడేసి మమ్మల్ని ఏడ్చుకుంటూ పోయారు సార్ మమ్మల్ని కులంలోకి రానియట్లేరు మస్తు ఇబ్బంది పెడతాను సార్ ఒక 2 పెద్ద మనుషులు ఉన్నారు ఆటో సమయం ఏంటైనా దరగయ్య బాగా వేసుడు దోషుడితో చీమలు ఎత్తిపోసిందట మరి ఇటు పక్కలకు అటు పక్కలకు చూపించాలి కదా సార్ మళ్ళీ మొన్న ఒకటి దొంగ వీడియో తీపిచ్చేసాయి సారు దొంగ వీడియో తీపిచ్చి ఎస్పీ దగ్గరికి పంపించిండట అంత అవసరం ఏముంది సార్ ఎస్ఐ సార్కు మా మీద ఎందుకైనా అంత కక్ష దేనికి అంత కక్ష దొంగ వీడియో మా అత్తకు 2 కాళ్ళు ఇరిగే ఉన్నాయి మేము కొడతాంటేనట వేరేటోళ్ళ ఇంటికి ఉరికిండట సార్ వేరేటోళ్ళ ఇంటికి ఉరికితేనట మా ఆయన బండి తాళం చేపెట్టట్టు గొంతుకలు పెట్టిండట మా అత్తకు నెత్తి పట్టి కొట్టిండట ఆమెకు దెబ్బ దాకంగా కేసు పెట్టానంటాడు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోయారని అంటాడు ఉపేందర్ ఎస్ఐ సార్ చేయబట్టి మేము చనిపోతానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ వారం రోజుల లోపల ఏదైనా ఒకటి చేసుకొని చనిపోతాం ఎస్ఐ సార్ చేయబట్టే చనిపోతాం ఉపేందర్ ఎస్ఐ సార్ చేయబట్టే అన్నదమ్ముల పంచాయతీ పెట్టుకున్నాం మేము భూమి విషయంలో పెట్టుకుంటే మా తమ్ముడు నన్ను వచ్చి పెన్నుతోడు గుద్దిండు 30వ తారీఖు 9వ నెల మా భార్యను కడుపులో అంతే పిటిషన్ ఇచ్చినాం ఆ పిటిషన్ పక్కకు పెట్టి ఎస్ఐ గారు 6వ తారీఖు నాడు 10వ నెలలో పిలిపించి మాకు సంబంధించిన మా నాన్న సంపాదించిన 22 గుంటల భూమిని చెల్లు నీకు అవసరం లేదురా నువ్వు బుట్టలేదట మీ అన్నదమ్ములు చెప్తాను మీ వాళ్ళ తోడ బుట్టలేదట అని 22 గుంటల భూమి మా అన్నకు 10 గుంటలు మా తమ్ముడికి 12 గుంటలు ఇద్దరికి రాపిచ్చి నన్ను బలవంతంగా సంతకం పెట్టించి నువ్వు తల్లిదండ్రులు చచ్చిపోయినా పోవద్దని చెప్పి రాపిచ్చి నన్ను బయటకు పొద్దుగాల 11 గంటలకు పోతే 9 గంటల దాకా పోలీస్ స్టేషన్లో ఉంచిండు బలవంతంగా బాండ్ పేపర్స్ మా తమ్ముడు మా భార్యను కొట్టినందుకు నన్ను కొట్టినందుకు మేము కేసు పెట్టినాం
పిటిషన్ పక్కకు పెట్టి ఈ భూమి విషయం తీసుకొచ్చి భూమి మొత్తం రాపిచ్చిండు. ఆయన దగ్గర ఉండి బాండ్ పేపర్ రాపిచ్చిండు. ప్లస్ అదే ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ బాండ్ పేపర్ 2024లో నేను ఉద్యోగం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో రాసిన బాండ్ పేపర్ ఇది పోలీస్ స్టేషన్లో. ఈ బాండ్ పేపర్ చింపే అంటాడు ఎస్ఐ గారు. ఈ బాండ్ పేపర్ చింపేసి నేను కొన్న ఇల్లు జాగా అది కూడా చింపేసి నువ్వు చింపేస్తేనే మేము కూడా మొన్న రాసిన నా ఆధ్వర్యంలో రాసిన పోలీస్ స్టేషన్లో 22 గుంటల భూమి రాసినాం కదా, అది చింపేస్తాం, లేకపోతే చింపేయం మేము, నీ మీద కేసు బుక్ చేస్తాను నా మీదనే అంటాడు. మా నాన్న ఇష్టంగానే ప్లస్ మా తమ్ముడు మా అన్న కూడా సంతకం పెట్టిళ్ళు. పోయిన గుండె నాన్నగారు గ్రామ పంచాయతీలో పనిచేసేది. ఆయన కేజీ 60 సంవత్సరాలు దాటినందున మా ముగ్గురిని కూర్చోబెట్టి అడిగితే మేము ఇద్దరం చేయను, ఒక ఆయన ఎల్ఐసి ఏజెంట్, తమ్ముడు టీచర్ కదా, నువ్వు ఉత్తనే ఉంటాను కదా, నువ్వు చేసుకో అంటే నేను రాపించుకొని బాండ్ పేపర్ రాపించి 2021లో రాపించినాం. రాపించినాక చైర్మన్ కాడికి పోయినా నెలకు 2000 నాకు ఇవ్వాలంటే నెలకు మా నాయన ఏమన్నాడంటే 1000 రూపాయలు చాలరా 5000 జీతంగా అంటే అది కూడా మొన్నటి దానికి 2024 దానికి 1000 రూపాయలు ఇచ్చినాయి. మొన్న 24 నుండి 2000 కావాలంటే 2000 ఇచ్చుకుంటూ వస్తానా, ఒక పెద్ద మనిషి ముంగట్నే ఇచ్చుకుంటూ వస్తానా. అది అయిపోయినాక 2024లో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో బాండ్ పేపర్ కూడా రాపించండి ఎస్ఐ గారి దగ్గర ఉంది ఈ ఉద్యోగం. ఇప్పుడు ఈ కాగితం చింపేయని చెప్తాను ఎస్ఐ గారు. నేను ఎట్లా చింపేస్తా? ఇది 10 మందిలో కూడా పెట్టినాం సార్. మా అత్తకు కులంలోకి రానంటాడు, కులంలోకి పోద్దని చెప్తాడు ఎస్ఐ గారు. మా అన్నని ఇట్లా జిప్పు తీసుకుంటా, అంత మందిలో కూడా జిప్పు తీసుకుంటూ వచ్చాం సార్. ఎస్ఐ గారే మా అన్నను మా తమ్ముని కులంలోకి పోద్దు, నువ్వు నా ఆధ్వర్యంలో చేసుకోవాలా, నేను బాండ్ పేపర్ రాపించిన దాన్నే ఫాలో కావాలి, వాళ్ళు ఎక్కడికైనా పోని అంటే మేము మొన్న హ్యూమన్ రైట్స్లో కూడా పిటిషన్ ఇచ్చొచ్చినాం ఎస్ఐ గారి మీద. మాకు అన్యాయం జరుగుతుంది. ఎస్ఐ ఉపేందర్ సార్ చేయబట్టి ఈ 2-3 రోజులలో మేము ఏదైనా చేసుకుంటాం. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముంగంటే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం కావాలి. ఇట్లాంటి ఎస్ఐని ఎక్కడ చూడలేదు, నేను ఇట్లాంటి ఎస్ఐని ఎక్కడ చూడలేదండి.